మనం చూడొచ్చు. మనం ఇప్పుడు సేమ్ పుష్ప 2లో అల్లు అర్జున్ గారు ఎలాగైతే రెడీ అయి ఉన్నారో అలాగే మనకి మన అల్లు అర్జున్ ఫ్యాన్ రెడీ అయి ఉన్నాడు. చూద్దాం సార్ ఎలా ఉంది, చూసారా సినిమా చూసారా? యాక్చువల్లీ అందరూ వచ్చి నా మీద పడిపోతున్నారు. బ్రో ఒక సెల్ఫీ బ్రో యాజ్ ఇట్ ఈస్ బాయ్ లాగే రెడీ అయ్యావు అని అంటున్నారు. యాక్చువల్లీ హాఫ్ అన్ అవర్ మూవీ నేను చూడలేకపోయినా లిటరలీ. ఎందుకంటే వీళ్ళందరినీ ఇక్కడ వాళ్ళ సైడ్కి పంపించేసిన లోపలికి వెళ్ళిపోయాక హాఫ్ అన్ అవర్ మూవీ అయిపోయింది. నేను లాస్ట్ ఇంటర్వ్యూలో ఒక 1 hour ముందు చూసా. మైండ్ పోతుంది ఆ సీన్లు మాత్రం. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మన మైండ్లో ఒకటి రన్ అవుతూ ఉంటుంది, అక్కడ ఒకటి రన్ అవుతూ ఉంటుంది. సుకుమార్ టేకింగ్ మాత్రం బ్రిలియంట్ సార్. సుకుమార్ ఇలాగ రెడీ అయ్యి రావాలి అని ఎందుకు అనిపించింది? అదే సార్ 3 years తర్వాత మూవీ వస్తుంది. పుష్ప 1కి 2కి 3 years గ్యాప్ ఉంది. ఇప్పుడు ఏమైందంటే మధ్యలో దేశముద్ర సెలబ్రేట్ చేసుకున్నాం, అన్నీ చేసుకున్నాం. కానీ ఒక నేషనల్ అవార్డు కానీ తెచ్చుకున్నాడు ఆయన. నేషనల్ అవార్డు విన్ అయిన ఫ్యాన్స్ ఈ పుష్ప ఫస్ట్ లుక్ రిలీజ్ అవడం వల్ల హైప్ పెరిగింది, జనాల మధ్య హైప్ పెరిగింది. ఆల్ ఓవర్ వరల్డ్లో ఫస్ట్ లుక్ రాగానే హైప్ పెరిగింది. సో మా లీడ్ సునీల్ అన్న ఉన్నారు. వాళ్ళు సునీల్ అన్న ఒకసారి మీటింగ్ చేసినప్పుడు చెప్పా, అన్న నేను ఇలా చేయాలనుకుంటున్నాను. ఏం చెప్తారంటే నువ్వు వేసుకొని వచ్చేయి, ఇంకేం మాట్లాడి కేసుకొని వచ్చేయి అన్నారు. ఇక్కడికి వచ్చాక వాళ్ళ సపోర్ట్ నుంచే నేను ఇంతవరకు ఉన్నా. ఆల్రెడీ జాతీయ స్థాయిలో అవార్డులు అనేది వచ్చాయి. సో ఇప్పుడు ఈ సినిమాతో అంతర్జాతీయంగా అవార్డులు వచ్చే అవకాశం ఉందంటారు? పక్కా ఉంది సార్. యాక్చువల్లీ మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్క జాతర సీన్ చాలు. ఒక్క జాతర సీన్ ఓవరాల్ మూవీ ఎలా అయిపోయినా పర్లేదు. ఓవరాల్ మూవీ నువ్వు చూసినా పర్లేదు, చూడకపోయినా పర్లేదు. బట్ ఓవరాల్ మూవీలో మీరు ఆ జాతర సీన్ మాత్రం మిస్ చేశారంటే మీ లైఫ్లో పెద్ద మిస్టేక్. అది పెద్ద మిస్టేక్. ఓకే, ఫ్యాన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫ్యాన్స్కి ఏముంది సార్, చూసేవాళ్ళు బాయ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ డేనే చూసేయండి. సెకండ్ డే చూస్తే మీరు అసలు బాయ్ ఫ్యాన్స్గానే కన్సిడర్ చేయము. చూస్తే ఫస్ట్ డే ఈరోజే చూసేయండి, అన్ని షోలు ఈరోజే చూసేయండి. ఎందుకంటే యాక్చువల్లీ బాయ్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు అక్కడ సెలబ్రేట్ చేద్దాము, జాతర సీన్ కాదు ఎగురుదాము దూకుదాము అనుకుంటారు. ప్రతి ఒక్కరు చెప్తున్నాను, బాయ్ అక్కడ జాతర సీన్ డ్యాన్స్ ఒకటి ఉంటుంది, జాతర సాంగ్ డ్యాన్సు ఒక్కడుగా నారోడు సైలెంట్గా ఉంటారు. అలా అంత ఇంపాక్ట్ ఇచ్చారు. సుకుమార్ టేకింగ్ అండ్ సామ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ముగ్గురు కలిపి చింపేశారు. సినిమా బాగుంది, అంత రెస్పాన్స్ బాగుంది. ఫ్యాన్స్లకు అయితే ఎవరంతా రచ్చ అంతే. పండుగే మా కలెక్షన్ అంతా 3 దినాలు బంబాటుగా ఉంటుంది సార్. 3 రోజులంతా 3 రోజులు హౌస్ఫుల్ అయింది. ఓకే, పుష్ప 1 దాటి పుష్ప 2 బొమ్మడుగా ఉంటుంది, బాగుంటుంది, ఎంకరేజ్ ఉంది. అయితే యంగ్ పిల్లలకి మంచి సినిమా. చెప్పండి. ఎలా ఉంది పుష్ప? చూసారా? సూపర్గా ఉంది, జాతరలాగా ఉంది. ఆఫ్టర్ 3 years బాస్ ఈస్ కమింగ్. చెప్పాలి. యాక్చువల్లీ ఈ టాక్ మొత్తం ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళే, సెకండ్ హాఫ్ చూడలేదు, ఎవ్వరం చూడలేదు. మేము సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ చూసిన మేమే ఇంత షాకే చెప్తున్నా అంటే ఇంకా మేము సెకండ్ హాఫ్ ఆ క్లైమాక్స్ చూస్తే మేము లిటరల్ లోపల చచ్చిపోయినా వీళ్ళు మమ్మల్ని మోసుకెళ్తారు. వైల్డ్ ఫైర్ ఇండియన్ సినిమా కాదు, ప్రపంచం 2000 కోట్ల ఫైట్లు చూస్తే దిమ్మలు తిరిగిపోతున్నాయి, పగిలిపోతున్నాయి గుండెలు. 2000 కోట్ల బొమ్మ పడతాదే. 3వ పడింది, వస్తాడు, మళ్ళీ వస్తాడు, బాక్స్ ఆఫీస్ మొత్తంలో కొడతాడు పుష్పరాజు. పుష్ప 2లో జాతర ఎపిసోడ్ థియేటర్ మొత్తం తగిలిపోతాయి అంతే. పుష్ప గారి రూల్. సినిమా మాత్రం మామూలుగా లేదు. ఏ ఫ్యాన్స్ అయినా ఏ షో అయినా అందరు తొందర బుక్ చేసుకొని వెళ్ళిపోండి. మామూలుగా లేదు సినిమా. ర్యాంప్ ఆడిస్తుంది చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా. యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ర్యాంప్ రప్ప కాదు, ర్యాంప్ సినిమా. చాలా అంటే చాలా బాగుంది, తప్పకుండా చూడండి. చూసిన తర్వాత మీ ఒపీనియన్ మారకుంటే అప్పుడు మాట్లాడదాం. జై బాండే. ఒకటే మాట, అస్సలు తగ్గేదే. జాతర ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే పైసా వసూల్ ఎక్సలెంట్. పుష్ప 3 ది ర్యాంపేజ్ వెయిటింగ్. మీరు
మీరు పెట్టిన 2000-3000 కూడా జాతర ఎపిసోడ్కి ఫ్లాష్ బ్యాక్ భయ్యా. ఫుల్ మీల్స్ ఫ్యాన్ కి ఫుల్ బ్లాక్ బస్టర్ హిట్ మాల్ హిట్ కూడా కాదు. జై బండి. సూపర్ అన్న, ఎక్సలెంట్, అస్సలు తగ్గేది లేదు. ఇంకా బాగుందా బాహుబలి గారు తగ్గేదేలే. సూపర్ హిట్ బాగుందన్న నిజంగా తగ్గేదేలే. బ్లాక్ బస్టర్ వేరే లెవెల్ అన్న. లాస్ట్ మైండ్ బ్లోయింగ్. అసలు ఎవరు గుర్తుపట్టలేదు. వేరే లెవెల్, సూపర్ అల్టిమేట్. ఎవరు తగ్గేదే అస్సలు తగ్గేదే. లాస్ట్ 10 minutes అరాచకం. ప్రతి మూమెంట్ క్లైమాక్స్ లో ఉంది. సినిమా అయితే చాలా బాగుంది. అందరూ కలిసి థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి. నేను అరిచి నాకు ఎండిపోయింది. అల్లు అర్జున్ అసలు చెప్తున్నా, పుష్ప 2కి అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు రావాలి. అసలు ఆ జాతర సీన్ అయితే మైండ్ పోతుందండి. ఒకసారి అడగండి మీరే. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే పిచ్చెక్కపోయింది, సెకండ్ హాఫ్ అయితే ఎక్కమైంది. చెప్పాలంటే 2000 కోట్లు పక్క. ఫస్ట్ హాఫ్ అంత వద్దులే. అయితే నిజంగా అన్ని రికార్డ్స్ బ్రేక్ అవుతాయి, పక్కా అవుతాయి. హాయ్, నేను వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. షో పడ్డానికి అయితే ఇక్కడ రాజమండ్రిలో మనం ప్రస్తుతం ఇక్కడ రంభా ఓరసి నాటక థియేటర్ దగ్గర అయితే ఉన్నాం. చాలా మంది ఫ్యాన్స్ అయితే ఇక్కడ చాలా ఈగర్ గా బన్నీ మూవీ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. దాదాపు పుష్ప రిలీజ్ తర్వాత 3 ఏళ్ళ తర్వాత తమ హీరో మూవీ రిలీజ్ అయింది. అసలు ఈ టైంలో ఇంకొక అరగంటలో షో పడుతుంది అనగా వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. వచ్చేయండి. అల్లు అర్జున్ గారి సినిమా అంటే చూడాలని చెప్పి తపన పడుతుంది, చాలా ఇంట్రెస్ట్ గా. ఎందుకంటే ఫస్ట్ 3 years నుంచి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి చూద్దామని చెప్పి చాలా ఉత్సాహపడుతున్నాము. అది ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంకా ఎదగాలని, ఆయన ఇంకా బాగుండాలి అని చెప్పి మేము ఇంకా టార్గెట్ చేయాలి. ఇంకా ఇప్పుడు సినిమా చూడటానికి వెళ్తున్నాం. ఫ్యాన్స్ కూడా ఉత్సాహం కల్పించేలాగా మేము కూడా చూద్దామని చెప్పేసి ఇప్పుడు బయలుదేరుతున్నాం. నేను చెప్తున్నాను, నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాను, కానీ పుష్ప కోసం ఫస్ట్ రోజు టికెట్ తీసుకోవాలని చెప్పి మా డాడీని బతిమాలి వచ్చాను. అయినా మా అక్క అల్లు అర్జున్ ఫ్యాన్. మా డాడీ మా అక్క కోసం 18 టికెట్లు తీశారు. 18 టికెట్లని మా ఖాతాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం ఇస్తాం. మేము ఫ్లెక్స్ చేస్తున్నాం మా ఫ్రెండ్స్ అందరి కోసం. ఇప్పుడు టికెట్ల కోసం మేము వెళ్తున్నాం. సినిమా చూసి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారి పేరు నిలబడతాం. పుష్ప అంటే ఫ్లవర్ అన్నవా, పైరు అది అట్లా ఉంటది. పైరు ఓల్డ్ పైరు కాదు, మరి మామూలు పైరు. ఈ పుష్ప సినిమా గురించి మేము చాలా ఎదురు చూస్తున్నాం 3 సంవత్సరాల నుంచి దాదాపు. అన్నయ్య మా కోసం అంత ఇష్టపడి చేస్తున్నందుకు మేము ఈ సినిమాని ఘన విజయం సాధిద్దాం, కంపల్సరీ సక్సెస్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై బన్. ఈ సినిమా కోసం మేము గత 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. అల్లు అర్జున్ అనే మా కోసం 3 సంవత్సరాల నుంచి ఎంత కష్టపడి మాకు ఒక మంచి సినిమా ఇస్తున్నాడు. మేము ఖచ్చితంగా అన్నకి రిటర్న్ గిఫ్ట్ అనేది సినిమా బ్లాక్ బస్టర్ చేసి బాక్స్ ఆఫీస్ ముందు నిలబెట్టి పెద్ద సక్సెస్ చేస్తాం. ఇంకా సినిమా ప్రతి విషయం, ప్రతి సీను ఎంత కష్టపడ్డానంటే అన్నయ్య, ఆ కష్టానికి ఫలితం మేము ఖచ్చితంగా సినిమాని బ్లాక్ బస్టర్ గా చేసి చూపిస్తాం. తగ్గేదేలే. చాలా హై ఉన్నాయన్న, చాలా అంటే చాలా. అసలు హై అంటే మామూలు హై కాదు. 3 సంవత్సరాలకి ఎంత కష్టపడ్డారో దానికి రెట్టింపు వస్తుంది. హై రిజల్ట్ అనేది మామూలుగా ఉండదు అన్న సినిమా. అసలు ఎప్పుడెప్పుడు చూడాలా పుష్ప 2, ఎప్పుడెప్పుడు చూడాలా ఇది మా అభిమానులందరూ గొప్ప నిర్ణయం. ప్రతిరోజు వచ్చే పండుగ సంక్రాంతి పండుగ అంటే పాటలు మొత్తం ఆల్ ఇండియా సినిమా మన స్టైల్ సూపర్ హిట్. అల్లు అర్జున్ గారు సినిమాని అటర్ ఫ్లప్ చేద్దాం అయ్యని ప్లాన్లు వేసే వాళ్ళందరికీ ఒకటే విషయం చెప్తున్నాను. ఆల్రెడీ పుష్ప సినిమా హిట్ అయింది 1, ఇది part 2 చెదగొడేస్తుంది. ఈ జగన్ కోసం చాలా మంది ఈ జగన్ ఓడిపోయాడని చెప్పి
ఈ అల్లు అర్జున్ జగన్ ఫ్యాన్ అని చెప్పి యాంటీకి వచ్చి సినిమాలు ఏమైనా చేద్దాం అంటే అవదు. రాజమండ్రి వాళ్ళతో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పుష్ప 2 గ్యారంటీగా హిట్ ఉంటాం. చాలా టాప్ గా ఉంటుంది అన్న నాకు తెలిసినంత వరకు. పోయినా పోకపోయినా ఫ్యాన్స్ కూడా అందరూ ఉంటాం, కంపల్సరీగా వస్తాం సినిమాకి అని కూడా ఎవడన్నా 1000 రూపాయలు కదా 5,000 పెట్టుకుని కొనుక్కుంటారు ఇంక తప్పగా సినిమా చూడాలని. నేను ఇంకా కొనలేదు, ఇప్పుడు కొంటాను. 900 అన్న. హాయ్ బ్రో, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం పుష్ప థియేటర్ కి వచ్చాం. 5 years ఆకలి ఈ రోజు నైట్ 9:30కి తీరిపోతాయి. ఆకలి అంతానే కుర్రోళ్ళందరూ రెడీగా ఉండండి. తగ్గేదేలే, ఇది మా బ్రాండ్ తెలుసు కదా. పుష్ప 2 తగ్గేదేలే. చూద్దరు 9:30కి షో. ఇంటర్వెల్ కే సగం థియేటర్లో ఇచ్చిపోతాయి. అందరూ చూద్దరు గాను. జై అందరు బండి ఫ్యాన్స్ కి కంగ్రాచులేషన్. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. మేమందరూ కోరుకుంటాం. మేమందరం ఇక్కడ అందరం ఒకటి, అందరూ ఫ్యాన్స్ అందరూ ఒకటి. అందరు సినిమా బ్లాక్ బస్టర్ అని కోరుకుంటున్నాం. అంటే ప్రపంచవ్యాప్తంగా హీరో ఎవరైనా చూడకండి, సినిమా బ్లాక్ బస్టర్ అంతే. నేను మహేష్ ఫ్యాన్స్ అయినా సరే అందరూ చూడండి. తగ్గేగా ఉండదు. మన ఇండియాలో ఎక్కడికే వెళ్ళాలి, ఎక్కడికే వెళ్ళాలి. మన తెలుగు ఛానల్ చరిత్ర సృష్టించాలని ఉండాలి. బాగుండే రికార్డులు, సినిమా రికార్డులు, పుష్ప రికార్డులు అన్ని రికార్డులు మన తెలుగు సినిమా ఎక్కడికే వెళ్ళాలి అని కోరుకుంది. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి. చూసారు కదా, ఇది సార్ నా బ్రాండ్ అని ఆయన చెప్పిన ఒకే ఒక్క డైలాగ్, ఇది సార్ మా హీరో బ్రాండ్ అన్నట్టు ఇక్కడ ప్రతి ఒక్క అభిమాని అయితే ఉన్నాడు. అలాగే ఒక ఆయన అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఖచ్చితంగా బాగోవాలి, అందరి సినిమాలు హిట్ అవ్వాలి. ప్రపంచ వ్యాప్తంగా కూడా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ సత్తా ఏంటో ఈ సినిమాతో ఖచ్చితంగా తెలియాలి అని చెప్పి ఇక్కడ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. తమ హీరో సినిమా హిట్ అవుతుందనే కాన్ఫిడెంట్ తో వీళ్ళైతే చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్ తో వెంకట శ్రీనివాస్ గారి సుమన్ టీవీ రాజమహేంద్రవరం. అస్సలు